హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలో అతి ప్రాముఖ్యమైన విషయం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి సంఘానికి రాసినటువంటి పత్రికలో 4:27లో వాళ్ళకి చెప్తున్నటువంటి ఒక జాగ్రత్త, ఒక ప్రమాదంతో ఉన్నటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎందుకు ఈ విషయాన్ని సంఘానికి రాశాడంటే, అపవాదికి ఎప్పుడైతే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో వాడికి చోటిస్తామో మనం చాలా రకాలుగా నష్టపోతాం. అందులో ఒక 7 రకాలుగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. నెంబర్ 1 ఏంటంటే, మనం దేవుడికి దూరం అయిపోతాం. దేవుడికి మనకి మధ్య దూరం పెరిగిపోతూ ఉంటుంది. నెంబర్ 2, విభజనలు ఏర్పడతాయి. ఏమిటి? గ్రూపిజం, డినామినేషన్లో మా పాస్టర్ గారు గొప్ప, మా నాయకుడు గొప్ప, మా సంఘం గొప్ప, మేము చేసేదే కరెక్ట్, మేమే పరలోకం వెళ్తామని ఇలాంటి విభజనలు, ఏకత్వం ఉండదు. ఏమిటి? అందనంత దూరంగా దేవుడికి మనకి మధ్య అందనంత దూరం ఏర్పడుతూ ఉంటుంది. ఒకరి లోపాలు ఒకరు బహిర్గతం చేసే పరిస్థితి వస్తుంది. ఒకరి లోపాలు ఒకరు చూపించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఏమిటి? ఒకరినొకరు ఈనపరుచుకుంటూ ఉంటారు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఒకరినొకరు ఈనపరుచుకునే పరిస్థితి వస్తుంది. చివరికి నాశనం అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. అపవాదికి చోటు ఇవ్వకండి అని నేను చెప్పాను. అపవాదికి మనం ఎప్పుడైతే చోటు ఇచ్చామో అప్పుడు ఈ విషయాలన్నీ మన జీవితంలో జరుగుతున్నాయి. మనం ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుడికి చోటు ఇద్దాం, దీవించబడతాం. గాడ్ బ్లెస్ యూ అన్నాడు. థ్యాంక్ యూ.